నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇప్పుడు మేము డెక్సా స్కాన్ అని మీరు వినే ఉంటారు. దీన్ని సింపుల్గా బిఎండి టెస్ట్ అంటూ ఉంటారు. బిఎండి అంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అంటూ ఉంటారు. ఇది మనం ఈ బోన్స్లో మనకి ఏమైనా ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం ఉన్నాయా, లేకపోతే ఆస్టియోపీనియా ప్రాబ్లం ఉన్నదా అనేది మనం ఈ టెస్ట్ ద్వారా మనం డిటెక్ట్ చేస్తాం అన్నమాట. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ డెక్సా స్కాన్ని మన శరీరంలో ఈ ఫ్యాట్ ఎక్కడెక్కడ చేరుకొని ఉంది అంటే ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. మన శరీరంలో ఎక్కువగా ఎక్కడెక్కడ ఉన్నది, ఈ మజిల్ మాస్ కూడా ఎలా ఉన్నది అంటే మనకి మజిల్ ఎంత ఉంది అనేది కూడా మనకి ఇది చెప్తుందన్నమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఎస్పెషలీ ఈ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా చాలా క్రిటికల్. ఇప్పుడు మనం కొంతమందిని దారిలో వెళ్తుంటే వెయిట్ ఎక్కువగా ఉన్నాడు, చూస్తే లావుగా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటాం. ఈ లావుగా ఉన్నాడు పైకి కనిపించేది ఏంటంటే మనం సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. అంటే ఏంటంటే ఈ చర్మం కింద ఉండే ఫ్యాట్ని మనం సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. కానీ ఇంకొక రకమైన ఫ్యాట్ ఉందండి, దాన్ని మేము విసరల్ ఫ్యాట్ అంటాం అన్నమాట. సో ఈ విసరల్ ఫ్యాట్ ఏంటంటే మనకి ఈ పొట్ట చుట్టూ ఆర్గాన్స్ మధ్యలో ఆర్గాన్స్ చుట్టూతా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేగుల చుట్టూతా కానీ, ఈ కిడ్నీ చుట్టూతా కానీ, ఈ లివర్ చుట్టూతా, ఈవెన్ ప్యాంక్రియాస్ కవర్ చేసి ఉంటుందన్నమాట. ఈ విసరల్ ఫ్యాట్ అనేది చాలా చాలా డేంజరస్ ఫ్యాట్. దీనివలన ఏమవుతుందంటే, ఈ విసరల్ ఫ్యాట్ ఏం చేస్తుందంటే కాన్స్టెంట్గా ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ వలన మనకి ఏంటంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటే ప్రిడామినెంట్గా ఈ షుగర్ ప్రాబ్లమ్స్, ఈ బీపీ ఎక్కువగా రావడం, ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్, ఈవెన్ కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఈ విసరల్ ఫ్యాట్ని తగ్గించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మనకి ఈ విసరల్ ఫ్యాట్ ఎంత ఉంది అనేది మనకు తెలియడానికి ఈ డెక్సా స్కాన్ పనికొస్తుందన్నమాట. అంటే ఏంటంటే ఈ డెక్సా స్కాన్ చేసి ఈ విసరల్ ఫ్యాట్ ఇంత ఉంది, సరే మీకు ఎక్కువగా ఉంది అని మనకి తెలుసుకున్నారు. మీరేంటంటే ఈ డైట్ కంట్రోల్ చేసుకోవడం, ఈ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మీరు టెస్ట్ చేయించుకొని ఈ నిజంగా ఈ విసరల్ ఫ్యాట్ తగ్గిందా లేదా అని చూసుకోవచ్చు అన్నమాట. అంటే ఏంటంటే మీరు చేసే ఎక్సర్సైజెస్ మీకు సరిపోతుందా తగ్గించడానికి ఈ ఫ్యాట్, లేదా మీరు చేసే ఈ డైట్ కంట్రోల్ సరిపోతుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం మన ఈ డైట్ ఎక్సర్సైజెస్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఎవరైనా సరే ఈ విసరల్ ఫ్యాట్ ఎంత ఉంది అని గమనించడానికి ఈ డెక్సా స్కాన్ చేయించుకోవచ్చు. దాంతోపాటు మనం రెగ్యులర్గా మన ఎక్సర్సైజెస్ ఎఫెక్ట్ ఇది తగ్గించడంలో ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. సరే, ఈ డెక్సా స్కాన్ యాక్యురేట్ టెస్ట్ అంటే యాక్చువల్గా మన విసరల్ ఫ్యాట్ని అసెస్ చేయడానికి బెస్ట్ టెస్ట్ ఎంఆర్ఐ స్కాన్ అండి. కానీ ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్స్ ఆబ్వియస్గా కొంత కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఈ డెక్సా స్కాన్తో. సో మనకి రీసెర్చర్స్ చెప్పేది ఏంటంటే ఈ గోల్డ్ స్టాండర్డ్ మనం ఇటువంటి విసరల్ ఫ్యాట్ని అసెస్ చేయడానికి ఈ డెక్సా స్కాన్ చేయించడం మంచిదని చెప్పారు. సో అందరూ డెక్సా స్కాన్ అంటేనే బోన్స్లో కాల్షియం ఎంత ఉందనేది తెలియటమే కాదండి, మనకి ఈ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషను, ఈ విసరల్ ఫ్యాట్ ఎంత ఉందో కూడా మనకి ఈ స్కాన్లో తెలుస్తుంది.